శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే 13 రోజుల పాటు మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చి రావడంతో తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. 5 రోజుల పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ లక్షణాల మీద మరి ఇక్కడ చదువుకొని వచ్చినా అని చెప్పిన ఆయన బుద్ధి మాత్రం మారలేదు అని చెప్పి మరోసారి తెడతెల్లమైంది. వేదిక ఏదైనా కేసీఆర్ ను తిట్టడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున రావి నారాయణ రెడ్డి సంస్మరణ సభలో మాట్లాడుతూ మళ్ళీ ఏదైతే కేసీఆర్ మీద విద్వేషపూరితమైన ఆ వ్యాఖ్యానాలు చేయడం తెలంగాణ సమాజం అంతా కూడా ఈసడించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో మరి తెలంగాణకు రూపాయి కూడా కేటాయించకున్నా కూడా మరి కేంద్రం మీద పల్లెత్తు మాటానని రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి మరి యావత్ తెలంగాణ దృష్టినంతా కూడా ఇటువైపు మరల్చి తన వైఫల్యాన్ని ఆ విధంగా కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన దోకా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ దోకా గ్యారంటీలలో భాగంగా మరో గ్యారంటీ కూడా మంగళం పాడినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నిన్నటి రోజున పిసిసి అధ్యక్షుడు నాలుక మడత పెట్టిండు. తాము మొదటి సంవత్సరంలో ఇస్తామనలేదు, తమ పీరియడ్ మొత్తం అంటే 5 సంవత్సరాలలో ఇస్తామన్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలను మరి ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఆయన నిస్సిగ్గుగా ప్రకటించడాన్ని మరి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. రేపటి రోజున ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగులు కవాతు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. మరోవైపు ఏదైతే తెలంగాణ జాతి పితకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరిగితే బ్లాక్ మెయిల్ రాజకీయాలని చెప్పి వ్యాఖ్యానాలు చేసిన మహేష్ గౌడ్ వ్యాఖ్యల మీద నిన్నటి రోజున కేటీఆర్ అసలు రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలరు, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు లేరు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఏడాదిలో కాదు 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ. మరో హామీపై నాలుక మడతేసిన కాంగ్రెస్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అసంబద్ధ వ్యాఖ్యలు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలేదు, 5 ఏళ్ల పదవీ కాలంలో ఇస్తామని చెప్పాం. మహేష్ వ్యాఖ్యలతో ఉద్యోగాలు ఇక కలేనా. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లోనూ రేవంత్ రెడ్డి హామీ. ఉద్యోగాల భర్తీపై ప్రియాంక గాంధీ సైతం భరోసా. ఉద్యోగాల భర్తీ హామీ తుంగలో దొక్కి నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా పగ్గుమన్న నిరుద్యోగ యువత అని చెప్పి మహేష్ గౌడ్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ 2023 మే 8న ప్రియాంక గాంధీ రాష్ట్రంలోకి వచ్చిన రోజు ఏం చెప్పింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2024 జనవరి 31న నిరుద్యోగ యువతకు నేను భరోసా ఇస్తున్న, సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే బాధ్యత నాది అని అంటే మరి ఇక్కడ నిన్నటి రోజున ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని హోదాలో ఏం మాట్లాడుతా ఉన్నాడు? మేము ప్రధాని మోదీ మాటల్లాగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు చెప్పలేదు, మా టర్మ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన టర్మ్ మొత్తంలో అంటే 5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికైతే మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరంతర ప్రక్రియ ఇది అంటా ఉన్నాడు. అంటే ఈయనకు మళ్ళా ఓట్లేసుకుంటూ పోతా అంటే మళ్ళా మరి చెప్పుకో ఏదైతే ఇచ్చుకుంటూ వస్తారట. ఇక్కడ చూడండి నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి కాదు 2 లక్షలు మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మోడీ మాటలాగా సంవత్సరం 2 కోట్లకు చెప్పలేదు. మేము మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఇది నిస్సిగ్గుగా ఏ మాత్రం మరి ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి మరి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పి మరి ఇక్కడ అభయాస్తం మేనిఫెస్టో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రాసినటువంటి మేనిఫెస్టోలో బాజాప్తా పేర్కొని దాని కింద సంతకం పెట్టున్నది. అయినప్పటికీ కూడా మేము ఇయనే లేదు, చెప్పనే లేదని చెప్పి మరి ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్లకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నదా? వీళ్లకు ప్రజాస్వామ్యం మీద మరి గౌరవం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. నిండు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారేమో మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పనే లేదంటాడు. దాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చిండ్రు, అయినా కూడా లేదంటాడు. ఈయన మేము మోడీ లాగా ప్రతి ఏటా 2 కోట్ల లేదు, మేము మా టర్ములో 5
ఏదైతే టర్మ్ 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు అన్నామంటాడు. మరి ఇక్కడ మొదటి ఏడాదిలోనే 2 లక్షలు అని చెప్పింది ఏంది? మరి గతంలో ప్రియాంక గాంధీ వచ్చి ఇచ్చిన హామీ ఏంది? రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నది ఏంది? అదే విధంగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, మరి 6 నెలల్లోనే 60,000 నింపినాం, 70,000 నింపినాం అని చెప్పి కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఏదైతే నోటిఫికేషన్లకు ఎంపిక ప్రక్రియ పూర్తయినాటికి నియామక పత్రాలు ఇచ్చి మేమే చేసినాం, మిగతా కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకొచ్చింది ఏంటంటే మొత్తానికైతే నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపెట్టింది. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధంగా సబ్బండ వర్గాలకు ద్రోహం చేస్తా ఉన్నది. ఒకవైపు మహిళలకు 2500 ఇస్తారని ఊరించి ఊసడించి వాళ్ళను నట్టేట ముంచింది. మరి అదే విధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నది, పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నది, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి వీటన్నిటినీ ఎగేసి ఇప్పుడు నిరుద్యోగ యువతకు కూడా మొండి చేయి చూపించి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పి మరి ఇక్కడ కుండ బద్దలు కొట్టిండు. మరి ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక రేపే నిరుద్యోగ కవాత్, ఇందిరా పార్కులో మహాధర్నా, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, సర్కారుకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్, నిరుద్యోగుల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తాత్సారంపై మండిపాటు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ నిరుద్యోగుల యువతకు హామీ ఇచ్చినో హామీని నెరవేర్చుకోకపోగా దాన్ని మేము ఇయ్యలేదని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇంకా ఆలస్యం చేస్తే మరి ఇక్కడ తగదు అన్న సందంగా ఇక నిరుద్యోగులు కవాతు మొదలు పెట్టిండ్రు. మరి ఇక యుద్ధ బేరి మోగించబోతా ఉన్నారు. రేపటి రోజున మరి ఇక్కడ ఇందిరా పార్కులో మహాధర్నాకు ప్లాన్ చేసిండ్రు. మరి ఇచ్చిన హామీ ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఉద్యోగ నియామకాలు ఏమైనాయి, నిరుద్యోగ భృతి ఏమైంది అని చెప్పి మరి దాని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి మరి ఏదైతే నాలుక మడత పెడతా ఉన్నారో వాళ్ళ కన్ను తెరిపించడానికి కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు. ఈ నిరుద్యోగ యువతపై పగ, నిలువెల్లా దగ, పాత దరఖాస్తులన్నీ రద్దు, కొత్తవన్నీ పెండింగ్, ఏడాదిగా యువ వికాసం కోసం ఎదురు చూపు, గత ఫిబ్రవరిలో ఇస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటన, దరఖాస్తుల స్వీకరణ మొదలే కాని పథకం, మరోవైపు బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన 10 లక్షలకు పైగా యువత దరఖాస్తుల తొలగింపు, రుణాల కోసం నెలలుగా దరఖాస్తుల నిరీక్షణ, పథకం ఊసే ఎత్తని ముఖ్యమంత్రి మంత్రులు మరి ఏదైతే నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళను ఏదైతే వాళ్ళు ఉద్యోగాల కోసం ఒత్తిడి చేస్తా ఉన్నారో వాళ్ళను మరి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా యువ వికాసం పేరుతోటి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిండు. పెద్ద ఎత్తున మీకు స్వయం ఉపాధి కోసం మీ అందరికి కూడా మరి ఇక్కడ వడ్డీ లేని రుణం లేదంటే తిరిగి కట్టకూడని రుణాలను కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పి యువ వికాసం పేరుతోటి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించిండు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఏదైతే బీసీ బంధు కోసం కానీ ఇతర అవసరాల కోసం మరి ఇక్కడ ఏదైతే లోన్ల కోసం పెట్టుకున్నారో వాటన్నిటిని పక్కన పడేసి కొత్తగా దరఖాస్తులు తీసుకొని వీటిని ఆ పథకాన్ని ఇదివరకు పట్టాలెక్కియకుండానే పక్కకు వారేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను ఇటు స్వయం ఉపాధి పేరుతోటి ఇటు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇటు జాబ్ క్యాలెండర్ అని ఇన్ని రకాలుగా మరి నిరుద్యోగ యువత జీవితాలతోటి ఆటలాడుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. విద్వేషం వద్దన్న వేదికపైనే విషం చిమ్మిన సీఎం, రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నోరుపారేసుకున్న రేవంత్, విద్వేష ప్రసంగాలు మంచివి కావాలని సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అదే వేదికపై నుంచి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగం, ఉద్యమం పైన అడ్డగోలు వ్యాఖ్యలు, నాడు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహాన్ని గుర్తు చేస్తున్న తెలంగాణ వాదులు, విద్వేష ప్రసంగాలు ప్రాథమిక విలువలు సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి, అది అత్యంత ప్రమాదకరం అని చెప్పి రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవ సభలో అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన హితబోధ, మరి ఆ హితబోధ నుంచి పక్క కూడా జరగక ముందే ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితలమని వాళ్ళే రాసుకుంటున్నారు, ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారు, జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేసిందని చెప్పి మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మరి జాతిపిత అని వాళ్ళే రాసుకుంటా ఉన్నారట, ఉద్యమకారులు అని చెప్పుకుంటా ఉన్నారట. మరి ఇక్కడ సమైక్యవాద సంకల్లాగిన నువ్వు ఉద్యమకారునివా, ఇలా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఉద్యమకారుడా, దీని ఉద్యమకారుడు అని చెప్పడానికి మరి నీకు వచ్చిన నొప్పింది, మరి దీనికి సమాధానం చెప్పాలి. ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనని మరి ఇక్కడ తెలంగాణ ద్రోహి ఇలా తెలంగాణ సింహాసనం మీద కూర్చొని తెలంగాణ వాదులను ఏ విధంగా హింసిస్తా ఉన్నాడు, తెలంగాణ ఆనవాళ్లు చెరిపేయడానికి సమైక్యవాదుల సంకలో చేరి ఇప్పటి కూడా తెలంగాణకు ఏ విధంగా ద్రోహం చేస్తా ఉన్నాడు, తెలంగాణ నీటి వనరులు దోచుకపోతా ఉంటే మరి ఇక్కడ గుడ్లప్పగిచ్చి ఏ విధంగా చూస్తా ఉన్నాడు, తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ విడిపోవడం ఏమాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి, సమైక్యవాదుల సంకలంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దానికి ముఖ్యమంత్రిగా అడ్డదారుల్లో మరి ఇక్కడ ఏదైతే లాటరీ పద్ధతిలో వచ్చినట్టు మరి ముఖ్యమంత్రి ఆ స్థానాన్ని పొందినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ స్థానాన్ని నిలబెట్టి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన
మరి ముఖ్యమంత్రి ఆంధ్ర ఏదైతే ఆయన గురువు చంద్రబాబు నాయుడు గురుదక్షిణ కోసం అదేవిధంగా ఆయన కావలసిన వనరులను మరి పంపించడానికి ఇక్కడ లైన్ క్లియర్ చేయడం కోసం పనిచేస్తా ఉన్నాడు తప్ప తెలంగాణ మీద ఆయనకు ఇప్పటికి కూడా ఆయనకు ప్రేమ లేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆయనకు ఇష్టం లేదు. ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని చెప్పి పంతం పడతా ఉన్నాడో ఆయన లక్ష్యం రాజకీయమే తప్ప ఆయన లక్ష్యం తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే ఆ బంగారు తెలంగాణ మారడమో లేదంటే ఆ భారతదేశంలోనే తెలంగాణలో నెంబర్ 1 గా నిలపడం అనే ఆ లక్ష్యాలు అనేటివి ఏవి లేవు ఆయనకు. రేపటి రోజున ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, రేపు తాను ఏ పార్టీలోకి చేరాలి, రేపు కాంగ్రెస్ ఈయనను గద్దె దించితే నెక్స్ట్ ఏ పార్టీని పట్టుకోవాలి అనే ఆలోచన తప్ప మరి ఏమాత్రం కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోవడం లేదు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణకు జాతిపిత కేసీఆరే, ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆరే, తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చింది కేసీఆరే, తెలంగాణ ఉద్యమంలో మొత్తం సబ్బండ వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి నువ్వేదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నావో ఆ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించింది అవునన్నా కాదన్నా కేసీఆరే. దీన్ని ఎవ్వరు ఏదైతే నువ్వు కాదు నీ తాతలు ముత్తాతలో లేకపోతే నీ మనవలో చెరిపేయాలన్నా చెరిగిపోయే ఆనవాళ్ళు కాదవి. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సర్కారుకు సుప్రీంలో ఎదురు దెబ్బ. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసుల నమోదును తప్పుపట్టిన ధర్మాసనం శశిధర్ గౌడ్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు తిరస్కరణ. ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ మీద వేధింపులకు మరి ఇక్కడ ఆ పోలీసులను అడ్డగోలుగా వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరి ఇక్కడ ఆ సోషల్ మీడియా పోస్టుల మీద అడ్డగోలు కేసులు నమోదు చేయించి వాళ్ళను జైలు పాలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో నల్లబాలు అనే పేరుతోటి మరి ఇక్కడ ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నటువంటి శశిధర్ గౌడ్ ను 15 రోజుల పాటు జైల్లో పెట్టి వేధించింది. ఆ విషయంగా మరి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుతో మరి కేసు వేస్తే అసలు సోషల్ మీడియా పోస్టుల మీద ఈ కేసులే పెట్టద్దు అని చెప్పి తీర్పు ఇవ్వడంతో మళ్ళీ అప్పీల్కు సుప్రీంకోర్టుకు పోయింది. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తాకింది. ఇవాళ నీ చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు అవి నిలదీయకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారో అది పద్ధతి కాదు అని చెప్పి పోలీసులను హెచ్చరించి ఇకపై సోషల్ మీడియాలో అడ్డగోలు కేసులు పెడితే సహించేది లేదు అని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సమ్మక్కకు రీసర్వే 10 కోట్లకు స్కెచ్, బరాజ్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై మళ్లీ అధ్యయనం. గతంలోనే స్టడీ చేసిన ఐఐటి ఖరగ్పూర్ బృందం అయినా రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం. ఛత్తీస్గఢ్ అధికారులతో కుమ్మక్కైన రాష్ట్ర అధికారి. 50 లక్షల్లో పూర్తయ్యే సర్వేకు 10 కోట్లు వచ్చేలా ప్లాన్. తలా 2 కోట్లు పంచుకునేలా చీకటి ఒప్పందాలు. ఎవరి సొమ్ము ఎవడు పంచుకుంటాడు, కానీ ఎవరికి అందింది వాడు దండుకోవడానికే ఉన్నాడు. ఇలా అధికారులు ఎక్కడ దొరుకుతాయని చూస్తాను. మంత్రులు అయితే ఎవరి శాఖ ఆడు పీక తింటా ఉన్నాడు. ఇది తెలంగాణ మరి ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆవు రావురు అని ఏ విధంగా అయితే దోపిడీకి పాల్పడతా ఉన్నదో అధికారులు కూడా అదే రీతిలో మరి ఇక్కడ దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రేవంతే బ్లాక్ మెయిలర్. ఆ విషయంలో కాంగ్రెస్ లో ఎవరినైనా చెప్తాడు సీఎం పదవి అట్లనే తెచ్చుకొని ఉంటాడు. మేడారం జాతర నిర్వహణలో సర్కార్ వైఫల్యం. కేంద్ర బడ్జెట్ రోజే కేసీఆర్ విచారణ దుర్మార్గం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపైనే కేసీఆర్ ధ్యాస. సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదని పోలీసులే అన్నారు. 2 ఏళ్లుగా టీవీ సీరియల్ ను తలపిస్తున్న సిట్ విచారణ. ఎవరు ఫిర్యాదు చేయకుండా అక్రమ కేసు నమోదు. ఇల్లీగల్ అని సజ్జనార్ ట్వీట్ చేయడం హాస్యాస్పదం. కేసీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన సంఘీభావం. 700 చోట్ల సీఎం దిష్టి బొమ్మల దహనం దీనికి నిదర్శనం. నాటి తెలంగాణ ఉద్యమం కళ్ళకు గట్టింది. ఉద్యమ స్ఫూర్తిని చాటిన నిరసన ప్రదర్శనలు. కేసీఆర్ కోసం తరలివచ్చిన శ్రేణులకు ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అక్రమ కేసులు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ఎంపీలు సాధించింది సున్నా. సింగరేణిపై దర్యాప్తు భయం ఎందుకు? కిషన్ రెడ్డి. పాత కొత్త భాషల మెప్పు కోసమే సీఎం ఆరాటం అంటున్న మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్. ఇటు పాత బాసు చంద్రబాబును మెప్పించాలి, అటు కొత్త బాసు మోదీని ఒప్పించాలన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి ఇవ్వదని తెలిసినందునే కేంద్ర బడ్జెట్ ఉన్న రోజే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి ఆ విచారణ జరిపించి తెలంగాణ యావత్ సమాజాన్ని అంతా కూడా ఈ కేసీఆర్ ఈ అంశం వైపు మరలిచ్చి డైవర్షన్ చేసి తెలంగాణకు 3వ బడ్జెట్ లో కూడా 0 బడ్జెట్ కేటాయించిన అనే విషయాన్ని బయటికి రాకుండా తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు అంటగాగుతా ఉన్నాయి. మరి ఇక్కడ సింగరేణిలో అక్రమాలు జరిగింది నిజమే అని చెప్పి కమిటీ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చినా కూడా దాని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం లేదు. సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉన్నదో అది తప్పుదో పట్టింది. మరి ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి 45 కోట్ల రూపాయలు
అక్రమంగా తరలిపోయినాయి, ఇది ఏదైతే ఆ ప్రొసీజర్ లో పోలేదన్నారు. మరి ఇలా సిఎస్ఆర్ ఫండ్ ప్రొసీజర్ లో పోయిందా? ఆ 10 కోట్ల రూపాయలు ఎవడో ప్రైవేట్ ఈవెంట్ కోసం ఎందుకు పెట్టారు? సింగరేణికి మరి పరిసర ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం కేటాయించాల్సిన సిఎస్ఆర్ ఫండ్ ను ఇలా తీసుకుపోయి కేవలం రేవంత్ రెడ్డి ఆయన మనవడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇది కూడా అక్రమమే. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ ఈయన మీద కూడా విచారణ జరిపించాలి, రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించి మరి ఇక్కడ ఊదరగొట్టిరు 250 కోట్ల రూపాయలు కేటాయించడం అని చెప్పి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించలేకపోయింది. కనీసంగా ట్రాఫిక్ నియంత్రణ కూడా పట్టించుకోకుండా ఇవాళ కేవలం రీల్స్లలో మరి ఇక్కడ వాళ్ళు మునిగి తేలినరు, పిఆర్ స్టంట్లతోటే మునిగి తేలినరు తప్ప మరి అక్కడ ఏదైతే మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాల గురించి ఏ మంత్రి కూడా ఆలోచన చేయలేదు. నిత్యం అక్కడే ఉన్నటువంటి సీతక్క రీల్స్ అక్కగా మారింది తప్ప మరి ఇక్కడ భక్తుల సౌకర్యాలను పట్టించుకోలేదు. దాంతో నరక యాతన పడ్డరు. మరి ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో అనేక గంటల పాటు ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ నిలిచిపోయిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్, వాష్రూమ్ కు వెళ్లిన క్రమంలో ఘటన, అఘాయిత్యానికి పాల్పడిన 5 ఛత్తీస్గఢ్ యువకులు ఆలస్యంగా వెలుగులోకి. ఇక్కడ శాంతి భద్రతలు కూడా మరి ఇక్కడ క్షీణించిపోయినాయి. మేడారంలో చూసుకున్నట్టయితే అసలు మరుగుదొడ్లు అనేటి కనుచూపు మేరలో లేవు. అంటే మరుగుదొడ్లకు వెళ్ళాలంటే కూడా ఎక్కడికో వెళ్ళేది. గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ జనసంచారం ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ విరివిగా మరుగుదొడ్లు, విరివిగా నీటి సౌకర్యం కల్పించేది. ఇక్కడ మరుగుదొడ్లు కూడా ఎక్కడనో మరి బయట పెడితే మరి ఆ మరుగుదొడ్ల దగ్గరికి వెళ్ళిన బాలిక మీద అక్కడ ఛత్తీస్గఢ్ కు సంబంధించిన 5 యువకులు ఇక్కడ గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారట. ఇలాంటి సంఘటన కూడా జరిగి మేడారం జాతరను అపహాస్యం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అన్నంలో గుట్కా ప్యాకెట్, నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్లో పెట్టే అన్నంలో సోమవారం గుట్కా ప్యాకెట్ కనిపించడంతో విద్యార్థులు ధర్నాకు దిగినరు. మరి ఇంత నిర్లక్ష్యం, ఇక్కడ ఒక దిక్కు హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో పురుగులు అన్నం తిని, అదేవిధంగా ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలతోటి పిల్లలందరూ కూడా ఆసుపత్రుల పాలైతా ఉంటే కూడా ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఇందిరమ్మ ఇల్లు ముందుకు సాగేనా? అడియాసలైన రాష్ట్ర సర్కార్ ఆశలు, కేంద్రానికి కోరింది 3 లక్షల ఇల్లు, బడ్జెట్ లో కోత విధించిన కేంద్రం. అసలు తెలంగాణ పట్ల సవతి తల్ల ప్రేమ చూపిస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి పోరాటం చేయాల్సింది పోయి ఆయన దేవరిలో పడితే రేవంత్ రెడ్డి కేవలం ఈయన సీటును కాపాడుకోవడం కోసం, చంద్రబాబు ప్రాపకం కోసం, చంద్రబాబు ప్రాపకంతో బీజేపీ అండదండల కోసం ఈయన చేస్తున్న ప్రయత్నాలలో మరి ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణకు మాత్రం రూపాయి కేటాయించకుండా మరి ఏదైతే మోడీ ప్రభుత్వం తెలంగాణ మీద ఇంకా సవతల్లి ప్రేమ చూపిస్తూనే ఉన్నది. అయినా కూడా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మోడీ మోడీ అని మనం 8 మంది ఎంపీలను గెలిపించినాం. ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా పట్టుకు రాలేదు ఈ అసమర్థ ఎంపీలు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ 2 కూడా తెలంగాణ ద్రోహులే అనే, ద్రోహపైన పార్టీలే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సిరిసిల్లకు మళ్ళీ మొండి చేయి, కేంద్ర బడ్జెట్ లో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఊసేది 2013 నుంచి నిరీక్షిస్తున్న నేతన్నల గోడు వినని సర్కార్. ఒకవైపు మరి ఇక్కడ పవర్ లూమ్లను మేము పటిష్టం చేస్తామని చెప్పి, నేతన్నలకు అండగా నిలుస్తామని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఊదరగొట్టింది బీజేపీ ప్రభుత్వం. కానీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన సమయంలో కూడా సహాయం చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఏదైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ ఆ నేతన్నలకు చేతి నిండా పని కల్పించి వాళ్ళను మళ్ళీ ఇలా నేతలను మరి ఇక్కడ నిలబడే స్థాయికి తీసుకొని వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు పాత దుస్థితికే పోతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే, చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేస్తే శిక్షలు తప్పవు. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత అని వారికి వారే ఒకరికి టైటిల్ ఇచ్చుకున్నారు. వారు మరి నల్లమల పులి అని నీకెవరు ఇచ్చిరు టైటిల్? నేను అందరిని ఒక్కొక్కటి వచ్చిన బిడ్డ అని చెప్పి ఎవరిచ్చిన్ను? ఇవాళ జాతిపిత అనేది కేసీఆర్ పెట్టుకోలేదు. కేసీఆర్ మీద అభిమానంతో తెలంగాణ జాతిపిత అని యావత్ తెలంగాణ సమాజం అంటా ఉన్నది. తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అంటా ఉన్నారు. నీలాంటి తెలంగాణ ద్రోహులు జాతిపిత అనాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైతే తెలంగాణలో ఇవాళ ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నావో, ఈ ఆత్మగౌరవ తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావో దానికి కూడా కారణం కేసీఆర్ అనే విషయాన్ని గుర్తెరగాలే. గతంలో నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆ రోజు నీ జ్ఞానోదయం అయింది కావచ్చు, ఆ రోజు చెప్పినావు. ఇవాళ చెప్పడానికి నీ అహం అడ్డొచ్చినా కూడా ఎవడవునన్నా కాదన్నా తెలంగాణకు జాతిపిత కేసీఆరే, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆరే, తెలంగాణను సాధించింది ఖచ్చితంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి తీసుకొచ్చింది తెలంగాణను, కాంగ్రెస్ మెడలు వంచి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం టారిఫ్లు 18% తగ్గింపు,
అమెరికాపై భారత్ సుంకాల ఎత్తివేత, ప్రధానితో ఫోన్లో చర్చల తర్వాత అధ్యక్షుడు మోడీ అభ్యర్థన మేరకే నిర్ణయం అని వెల్లడి, ఆయన అత్యుత్తమ మిత్రుడంటూ ప్రశంస, భారతిక మా నుంచే చమురు కొంటుంది, రష్యా చమురు కొనుగోళ్లకు గుడ్ బై అంటున్న ట్రంప్. మరి ఇక్కడ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు మళ్ళీ స్నేహం చిగురిస్తా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే వరుసగా టారిఫ్లతోటి మరి ఈయన ఆంక్షలు ఏదైతే సుంకాలను పెంచుకుంటూ పోయిండో ఆ సుంకాల ఎత్తివేతతోటి మళ్ళీ కూడా భారత్కు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే భారత్ ఏదైతే EU తోటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నదో కొంతవరకు ట్రంప్ తగ్గక తప్పలేదు. మరి భారత్ కూడా ఎదురుదాడిని ప్రారంభించింది. ఏది ఏమైనా రష్యాకు భయపడుతున్నటువంటి అమెరికా మరి ఇక్కడ రష్యా తోటి మిత్రదేశమైన భారత్ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మరి ఏది ఏమైనా కూడా కొంత తగ్గి మళ్ళీ సుంకాల ఎత్తివేతకైతే మరి ఆయన తలొగ్గినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కర్మ మాకు పట్టలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే పనిచేసింది, కాంగ్రెస్ కన్సర్న్లోనే సిట్ విచారణ జరుగుతుంది, సజ్జనార్ జడ్జి కాదు, అధికారులు అత్యుత్సాహం పనికిరాదు అంటున్న కేటీఆర్. మరి నిన్నటి రోజున ఏదైతే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు ముగిసింది అని చెప్పి సజ్జనారు మరి ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ మీద నిన్న పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నది. నువ్వు జడ్జివి కాదు, పోలీసు మాత్రమే, అది లీగలా ఇల్లీగలా, అందులో కేసీఆర్ ప్రమేయం ఉన్నదా లేదా అన్నది కోర్టులు తేల్చాలి, నువ్వు కాదు సజ్జనార్, అధికారులు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అని చెప్పి ఇటు హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ మరి ఇక్కడ హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక DDC 0001 నెంబర్ 2,08,00,000కు అమ్ముడు పోయిందట. దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేటు. మరి ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే నెంబర్ ఇచ్చే ఆ విధానం ఏదైతే అమల్లోకి వచ్చిందో దానిలో DDC 0001 నెంబర్కు వేలం పెడితే 2,08,00,000 రూపాయలకు మరి ఇక్కడ గుంటూరు వ్యాపారవేత్త దాన్ని దక్కించుకున్నాడట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 140 కోట్ల మంది తరఫున ప్రెసిడెంట్ ట్రంప్ కు ధన్యవాదాలు అని చెప్పి మరి ప్రధాని మోడీ ఏదైతే వాణిజ్య ఒప్పందాలు చిగురిస్తా ఉన్నాయో, స్నేహం చిగురిస్తా ఉన్నదో దానికి మరి ఆనంద సూచకంగా ఆయన భారతదేశం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి. సుంకాలు తగ్గాయట, భారత్ పై టారిఫ్లను 18% తగ్గించిండు. రాబోయే రోజులలో మరింత కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మీరెలా జాతిపిత, మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు? ఏ ఆదర్శాల కోసం కాదు, ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా ప్రారంభమైంది టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రమే మన ఇక్కడ ప్రధాన ఎజెండా, ఏకైక ఎజెండా. దానికోసమే ఆదర్శం కోసమే పనిచేసిండు, ఆదర్శం కోసమే నిలబడ్డాడు, దానికోసం చావు నోట్లో తలబెట్టిండు, ఆఖరికి ఢిల్లీ మెడలు వంచిండు. బక్కపలసటి మనిషి ఈయనతోటి ఏమైతుంది అనుకుంటే బెబ్బిలిలా పోరాటం చేసిండు. ఎక్క రక్తం చుక్క కూడా నేల రాలకుండా మరి ఇక్కడ కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు అని చెప్పి బాజాప్తా ప్రకటించి మరి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి తెలంగాణను సాధించిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడితే నీ చరిత్ర అంత హీనంగా తయారవుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎవడవునన్నా కాదన్నా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆరే, తెలంగాణ జాతిపిత కేసీఆరే, దానికి కట్టుబడి ఉండాల్సిందే. నువ్వు ప్రజల కోసం ఇప్పుడు ఏదైతే నీకు పరిపాలన కోసం పగ్గాలు అప్పచెప్పిండ్రో ఆ పరిపాలనలో నువ్వు నీ దక్షతను చూయించి నువ్వు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తావు, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతావు, మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమపాలలో ఏ విధంగా ముందుకు సాగుతావు అనేది విడిచిపెట్టి తిట్లదండకంతో ఇంకా 2 ఏళ్ల నుంచి అదే పని చేసుకుంటా ఇంకా ఎందుకు ఇచ్చినవరా వీళ్ళకి అధికారం అని చెప్పి ప్రజలు మరి తిరగబడే స్థితికి తీసుకొని వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ అనేది తెలంగాణలో కనబడది. ఆ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెసే ఉండదు. ఇప్పటికే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ కు ఆదరణ లభించడం లేదు. మరి ఉన్న 3 రాష్ట్రాలు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లలో పూర్తిగా సర్వనాశనం అయింది కాంగ్రెస్. రాబోయే రోజులలో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం నిలుచుకునే అవకాశం లేదు. రేపటి రోజున ప్రాంతీయ పార్టీలే దేశానికి దిక్చూసిగా మారబోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ ను దెబ్బకొట్టిన తర్వాతనే నెక్స్ట్ బీజేపీకి దెబ్బపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీల ద్వారా మాత్రమే ఇవాళ దేశంలో సుస్థిర ప్రభుత్వాలు నిలబడే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ లాంటి ఏ రోడ్డు ఆ రోడ్డు కాడ వాడే ఈ కాంగ్రెస్ కు జనం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అయితే మరి ఆమోదించడానికి ఎవరు సిద్ధంగా కూడా లేరనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఛార్జ్షీట్ కు రంగం సిద్ధమట. కేసీఆర్ విచారణతో కొలికి వచ్చిన దర్యాప్తు. ఛార్జ్షీట్ లో కేసీఆర్, హరీష్, సంతోష్ల పేర్లట. మళ్ళీ కేటీఆర్ విచారణట. మళ్ళీ కాకపోతే ఇంకా 10 సార్లు చేసుకొని ఎన్నిసార్లు చేసినా
మరి ఇక్కడ ఏదో మీరు కావాలని చెప్పి బురద జల్లడం కోసం ఇలాంటి రాధాకిట్ కానీ ఇలాంటి ఏదైతే చెత్త పేపర్లలో ఇష్టం ఉన్న హెడ్లైన్లు పెట్టడం కోసం మాత్రమే పిలుస్తారు తప్ప అలా ఏమి లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సర్వేలన్నీ సానుకూలమేనట. 80% సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామంటాడు రేవంత్ రెడ్డి. 80% సీట్లలో గెలుతాడో 80% సీట్లలో బొక్కబోరల పడతాడో 4 రోజులలో తేలిపోతుంది. ఇక సర్పంచ్గా పోటీ కోసం కన్న కూతురునే చంపాడు. 3 పిల్లలుంటే అర్హత ఉండదని మహారాష్ట్ర వాసి ఘాతుకం. 6 ఏళ్ల కూతురుని నిజామాబాద్ కు తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లో తోసేసిన పాండురంగ. గత నెల 29న మృతదేహం లభ్యం. హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుని అరెస్టు, రిమాండ్ అట. మహారాష్ట్రలో 3 పిల్లల నిబంధన ఇంకా అట్లనే ఉన్నది. దాంతో సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న అక్కడి మరి వ్యక్తి నిజామాబాద్ కు తీసుకొని వచ్చి కెనాల్లో పడేసినట్ట బిడ్డను. ఇక నాకు 2 బిడ్డలు ఉంటే నేను పోటీ చేయొచ్చని. ఇంత ఘాతకానికి అంటే అధికార పదవి వ్యామోహం అనేది ఇక్కడ ఏదైతే కన్న మమకారాన్ని కూడా దాటిపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక విచారణకు పిలవడం తప్పు కాదు. కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతిథులు కాదు. నీలాంటి బిడ్డను అన్నడమే మరి ఇక్కడ పాపము. నియాసంటి బిడ్డ పగోని కూడా పుట్టద్దు. మరి ఇక్కడ శంకిని, డాకిని, మరి అదే విధంగా హిడింబి అనే ఈ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంకా మరి ఏదైతే కలియుగంలో ఉన్నారా అంటే అది నీ రూపంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా కనబడుతున్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే. కేసీఆర్ హయాంలో అదే జరిగింది. ఎవరు ఫోన్లు విన్నారని అడిగే సంస్కృతి కేసీఆర్ కు లేదు. సిట్టు విచారణ ఓ ప్రహాసనం. కాంగ్రెస్ నేతలకు లీకులు. కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లే. చంద్రబాబుకు కేంద్రానికి రేవంత్ దాసోహం అంటున్న కేటీఆర్. ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదే మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికి మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎవరు బాధ్యులు అవుతారు అనేది లీగల్ గా చూసుకున్నట్టయితే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కనుక జరిగినట్టయితే పోలీసు అధికారులే బాధ్యులు అవుతారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారో రాబోయే రోజులలో వాళ్ళు కూడా రేపటి రోజున బాధితులుగానే మారబోతారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక కేసీఆర్ విచారణ ఓ బూటకం. ఆయనది రేవంత్ది పిడి ప్రోకో. ఫోన్ ట్యాపింగ్ లో అసలు బాధితులు మేమే. 2 ఏళ్ళైనా కేసును సాగదీస్తున్నారు. బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మున్సిపాలిటీలో 2500 కోట్ల స్కామ్. పన్నుల డబ్బు కాంగ్రెస్ నేతల జేబులోకి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అసలు వాళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు నిన్ను ఎందుకు పెట్టిర్రా, నన్ను తీసుకొచ్చి అధ్యక్షుని పెట్టి బీజేపీని సర్వనాశనం చేసిందని చెప్పి నీకు ఒక అవగాహన ఉండదు, నీకు ఒక విధానం ఉండదు. మరి ఇక్కడ అసలు బీజేపీ దేని మీద పోరాడాలనో మరి ఆ అంశాల మీద కాకుండా ఇవాళ బీఆర్ఎస్ ను పట్టుకొని ఏడుస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు అందరూ కూడా. ఇవాళ బీఆర్ఎస్ లేకపోతే నెక్స్ట్ మేమే అన్న కాడికి వచ్చిర్రు తప్ప ఇవాళ మరి ఏదైతే తెలంగాణకు ఇంటి పార్టీ బీఆర్ఎస్ అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ బీజేపీలను రాబోయే రోజులలో ఖచ్చితంగా తరిమి కొట్టడానికి తెలంగాణ యావత్ సమాజం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నేరాలు చేస్తాం ప్రశ్నించద్దంటే ఎలా అట. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ఈ నేరాల గురించి సారు రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. 170, 180 కేసులు ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే డబ్బు సంపుచ్చులతోటి అడ్డంగా దొరికి మరి ఇక్కడ జైలుకు పోతే నన్ను జైలుకు పంపిర్రు, నా బిడ్డ పేర్లు ఉన్నప్పుడు జైలుకు పంపినంటారు. దొంగ పనులు చేసినాక జైలుకు పోరా. మరి ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నది అక్రమ కేసులతోటి నువ్వు ఏదైతే విచారణలు చేసుకుంటా అదే సక్రమం అని ఏదైతే చెప్తా ఉన్నావో మరి నిజంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికి డబ్బు సంచులతో దొరికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి దొరికి వీడియో ఫుటేజ్లతో దొరికి నువ్వే విధంగా గగ్గోలు పెట్టినావు. నన్ను ఇంతకెళ్ళి తీసుకుపోయాను, నా బిడ్డ పేర్లున్నాక తీసుకుపోయానంటే మరి దొంగలను బిడ్డ పేర్లున్నా కొడుకు పేర్లున్నా పట్టుకపోరా. మరి నువ్వు ఆ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడేదైతే మాట్లాడుతున్నావో మరి ఆ రోజు నువ్వు గగ్గోలు పెట్టిన అంశాన్ని కూడా ఒక్కసారి చూడాలి. ఇవాళ చట్టం తన పని తాను చేసుకోబోతుందంటే చట్టానికి తన పని తాను చేసుకోపోయే అవకాశం కల్పియాలి, పారదర్శకత కల్పియాలి. కానీ ఇలా కేవలం వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చట్టాలను వాడుకుంటా ఉన్నది. ప్రతి కార్యకర్త మీద ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ లో మరి ఇక్కడ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ వరకు అందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టిస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేసులతో వేధిస్తే మరి ఇక్కడ మళ్ళీ మీకు అధికారం ఏదైతే దగ్గర అవుతుందని ఆలోచించడం మరి మీకు అత్యాశ అవుతుంది. ఇవాళ ప్రజలను ఏదైతే మీ పథకాలతో ఆకట్టుకోవాలి, మీ అభివృద్ధితో ఆకట్టుకోవాలి, కానీ ప్రజలను బెదిరించి మేము దగ్గర అవుతాము అని చెప్పి చూసుకుంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లోనే ఆ సమాధానం మీకు రాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు మీరు తెలంగాణ ప్రజానికి ఏం చేసిండ్రు? మరి ఇప్పటి వరకు కూడా ఆరోపణలతోటి కమిషన్లతోటి ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, యాదాద్రిలో అవినీతి జరిగిందని, ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ అక్రమం అని ఇదే విధంగా సాగదీసుకుంటూనే వచ్చారు.
కానీ అసలు ఈ 2 సంవత్సరాలలో మీరు తెలంగాణ ప్రజానీకానికి చేసింది ఏంటిది? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఇవాళ మహిళలకు 2500 ఎందుకు ఇస్తలేరు? మరి అదేవిధంగా ఇవాళ గ్యాస్ సిలిండర్ కూడా అందరికి వస్తలేదు. 200 యూనిట్ల మరి ఏదైతే ఉచిత విద్యుత్ అందడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఏదైతే విద్యార్థులకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డు శ్రీధర్ బాబు అయితే మరి ఇక్కడ క్రెడిట్ కార్డును చేతిలో పట్టుకొని ఈ కార్డు పట్టుకొని మీరు ల్యాప్టాప్ కావాలన్నా కొనుక్కోవచ్చు, మీరు ఏ కాలేజీకి కావాలంటే ఆ కాలేజీకి పోయి ఆడ గిక్కునుడే అన్నాడు. ఇవాళ తెల్లబెట్టి గిక్కునుడో శ్రీధర్ బాబు చెప్పాలి. మరి ఇలాంటి మోసపు అబద్ధపు హామీలతోటి ఒక మేనిఫెస్టోను రూపొందించి చివరికి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే మాకు లేదని కుండబద్దలు కొట్టినటువంటి ఈ దోకాబాద్ కాంగ్రెస్ ను మరి ఇక్కడ యావత్ నిరుద్యోగ యువత ఈరోజు మున్సిపాలిటీలలో మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రచారం చేసి ఖచ్చితంగా ఓడగొట్టాలి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పాలి. ఇవాళ నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి మరి ఇక్కడ ఏదైతే ఓటు అనే ఆయుధం చేతిలో ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీలో వాళ్ళను చిత్తుగా ఓడించినట్టయితే వాళ్ళ అహంకారపు మాటలు తగ్గుతాయి. ఇకనన్నా ప్రజా సమస్యల మీద వాళ్ళు దృష్టి కేటాయిస్తారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.